గుంటూరు, హైదరాబాద్లోని విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్లలో బీటెక్, బి ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మాడీ ప్రవేశాల కోసం నిర్వహించిన బీశాట్ ఫేజ్ 1 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు అనూహ్య స్పందన లభించిందని తెలిపారు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెవి కృష్ణకిషోర్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 61,000 మంది విద్యార్థులు బీశాట్కు హాజరవ్వగా 42,000 మంది అడ్మిషన్కు అర్హత సాధించారు. బీశాట్లో 1 నుంచి 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి 50%, 51 నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన వారికి 25% స్కాలర్షిప్ను అందించనున్నారు. గుంటూరు, హైదరాబాద్ క్యాంపస్లలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 22 నుంచి 27 వరకు మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు కెవి కృష్ణకిషోర్. విద్యా బోధనలో కూడా అకాడమిక్స్ లో అలాగే అసెస్మెంట్స్ లో అలాగే ఈ రీసెర్చ్ లో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకుని వాటిల్లో ఏ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు అనేది కూడా పిల్లలకి ప్రతి ఏ బ్రాంచ్ లో జాయిన్ అయినా సరే వాళ్ళకు కూడా మేము ఇంక్లూడ్ చేసాము. సో దీని మూలంగా విద్యార్థులందరూ కూడా ఈ ఇండస్ట్రీస్కి తగ్గ స్కిల్స్ వాళ్ళందరికీ కూడా నేర్పగలము. సో దీని మూలంగా లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కూడా సుమారుగా 80% వచ్చినాయి.